హాయ్ అండి. హలో! అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలనైతే తీసుకువస్తుందండి. అందులో భాగంగానే పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి 16వ విడతకు సంబంధించి మన యొక్క రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఊహించని శుభవార్తలైతే అందించాయండి. ఈ యొక్క పీఎం కిసాన్‌తో పాటు మరో పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలోకైతే పడబోతున్నాయి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒకటి. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఏడాదికి 6,000 రూపాయల చొప్పున ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున అయితే మనకు నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు అకౌంట్లోకి అయితే డబ్బులను జమ చేస్తూ ఉంటుందండి. ఈ నేపథ్యంలో మనకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 15 విడతల డబ్బులనైతే అంటే 30,000 రూపాయలనైతే మనకు రైతుల ఖాతాలోకి వేసింది. ఇక తాజాగా 16వ విడతకు సంబంధించి మనకు 2,000 రూపాయలనైతే మనకు ఈ నెలాఖరుకంతా కూడా వేసే ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నట్లు ఇప్పుడిప్పుడే కొంత అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి దాదాపు 6,00,000 మందికి పైగా పేర్లనైతే తొలగించారండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఈ లింక్ ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్‌ని అయితే చెక్ చేసుకోండి. అర్హుల లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 16 విడత డబ్బులైతే వస్తాయండి. సో, ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి అర్హుల లిస్ట్‌లో మీ పేరు ఉంటే నో ప్రాబ్లమ్. అలాగే ఎవరైతే ఈ యొక్క 18 సంవత్సరాలు నిండినటువంటి రైతులుంటారో వాళ్ళందరికీ కూడా పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తుందండి. దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్స్ కూడా వచ్చిందనమాట. సో, మీరు ఈ యొక్క పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సీఎస్‌సీ సెంటర్‌కి వెళ్లి అప్లై అయితే చేసుకోండి. ఈ పథకం కింద 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి రైతుకి మీకు 3,000 రూపాయల పెన్షన్ అయితే కేంద్రం నుంచి డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం 2 శుభవార్తలనైతే రైతుల కోసం తీసుకువచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.